హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో, అనగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో, తప్పనిసరిగా రేపటి నుండి అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. ఈ ఒక్క తప్పు మీరు చేశారనుకోండి, మీ యొక్క రేషన్ కార్డు రద్దవుతుంది. అయితే మనకు ఏ రూల్స్ విడుదల చేశారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన యొక్క ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న కార్డుతో ప్రయోజనాలు పొందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తున్నటువంటి సరికొత్త నిబంధనల గురించి మీరైతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. రేషన్ పంపిణీలో పారదర్శక పెంచేందుకు మరియు అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంటుగా ఇక్కడైతే చెబుతున్నారు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈకేవైసీ. ఈకేవైసీ ఉండాలండి మీ రేషన్ కార్డులకి. అయితే ఈకేవైసీ గడువు మనకు రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు మీ సమీపంలో ఉన్నటువంటి రేషన్ షాపులకు వెళ్ళి బయోమెట్రిక్ అనగా వేలిముద్ర వేయడం ద్వారా లేదా మేర రేషన్ యాప్ ద్వారా ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉపయోగించి మీ ఈకేవైసీ పూర్తి చేస్తారు. ఈకేవైసీ పూర్తి చేయకపోతే కనుక ఏప్రిల్ 1 నుండి మీ యొక్క రేషన్ అనేది నిలిచిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదాయ పరిమితితో మార్పు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో దీన్ని 1,00,000 నుండి 1,20,000 రూపాయలకు పెంచారు. 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలను మాత్రమే కుటుంబ పెద్దగా పరిగణిస్తారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి పూర్తి డిజిటల్ ప్రక్రియ. ఇకపై రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం అయితే లేదు. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అవసరమైన పత్రాలు అందరి సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రము, కరెంటు బిల్లు లేదా నివాస ధృవీకరణ పత్రం అనేది మనకు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత మనకు ఫుడ్ సప్లై ఆఫీసర్ అనగా ఎఫ్ఎస్ఓ మీ ఇంటికి వచ్చి ధృవీకరణ చేసిన తర్వాత కార్డు జారీ అవుతుంది. ఒకేసారి మనకు 3 నెలల రేషన్ కూడా అయితే మనకు కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారుల యొక్క సౌకర్యార్థం కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి 3 నెలల కోటా కూడా అయితే పొందే అవకాశం అయితే కల్పించారు. దీనివల్ల ప్రతి నెల క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక మీ కార్డు రద్దయ్యే కారణాలు చూసుకున్నట్లయితే మనకు కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటే మీ కార్డు రద్దయిపోతుంది. మీ వద్ద 4 చక్రాల వాహనం ఉంటే అది కారు కానివ్వచ్చు, లారీ కానివ్వచ్చు, మనకు వేరే వేరే వాహనాలు ఏదైనా ట్రాక్టర్ కానివ్వచ్చు, ఆల్మోస్ట్ ఇవి ఉన్నా కానీ ఆల్మోస్ట్ రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ట్రాక్టర్ మినహాయించారండి. ట్రాక్టర్ మినహాయించారు. మిగిలిన ఏదైతే 4 చక్రాల వాహనాలు ఉన్నాయో ఉంటే రద్దయిపోతుంది. ఇక వరుసగా 3 నెలల రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దవుతుంది. ప్రభుత్వం మీ పేరును తొలగిస్తారు. మనకు సభ్యులు మరణించినా లేదా వివాహమై వెళ్ళిపోయినా గానీ వారి పేర్లు తొలగించకపోతే మొత్తం కార్డుకే ప్రమాదం అయితే ఏర్పడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఏప్రిల్ 1 నుండి మీరు ఈ రోజులోగా మీరు ఈకేవైసీ చేసుకోకపోతే రేపటి నుండి రేషన్ అయితే వేరు. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండకపోతే మీ కార్డు కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.